హలో అందరికీ ఈ వీడియో బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళకి హల్వా అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా మందికి బీట్రూట్ అంటే నచ్చదండి, చేదుగా ఉంటుందని అస్సలు తినరు. ఇక పిల్లలు అయితే మరీను వాళ్ళు అస్సలే తినరు. ఇక నాలాంటి తల్లులు వాళ్ళకి బీట్రూట్ పెట్టడానికి ఎంత కష్టపడాలో. నేను చెప్పినట్టు ఒకసారి ఈ బీట్రూట్ హల్వాని బెల్లంతో ట్రై చేయండి. బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ బీట్రూట్ హల్వా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేపుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం తురుముకున్న బీట్రూట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నెయ్యిలో వేపుకున్న తర్వాత ఒక కప్పు బీట్రూట్కి హాఫ్ కప్ వరకు చిక్కటి పాలు పోసుకొని పాలల్లోనే ఎక్కువ ఉడకనివ్వాలి. మొత్తం చిక్కగా దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత ఒక కప్పు బీట్రూట్కి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బెల్లం వేసాక హల్వా లూజ్ అవుతుంది, దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. హల్వా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి నేను చెప్పినట్టు ఈ బీట్రూట్ హల్వా ట్రై చేయండి. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా ఇష్టపడతారు, అంత బాగుంటుంది. మా పిల్లలు కూడా బీట్రూట్ తినరు, కానీ హల్వా అనగానే ఎలా తింటున్నారో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.